ఊహించని రీతిలో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత ఉదాంతం ఎంతకు జీర్ణించుకోలేనిదిగా మారింది. ఆమె మరణం ముప్పును తప్పించుకునే వీలున్నా అలాంటిదేమీ జరగకపోవడంపై విస్మయం వ్యక్తమవుతుంది. చిన్న సైజు కార్పొరేటర్ సైతం ఇవాల్టి రోజున ఖరీదైన వాహనాల్ని వాడేస్తున్న వేళ అందుకు భిన్నంగా మిడ్ రేంజ్ వాహనాన్ని లాస్య నందిత వాడటం ఏమిటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక లాస్య నందిత ప్రాణాల్ని తీసిన ప్రమాద వేళలో ఆమె ప్రయాణిస్తున్న కారు మారుతి SIG6. భద్రతా ప్రమాణాలని చూసినట్లయితే బాగానే ఉన్న విదేశాల్లోని కార్లకు ఉండే భద్రత ప్రమాణాలతో పోలిస్తే మాత్రం ఈ కారుకు ఉన్న రేటింగ్ అంత గొప్పగా లేదంటున్నారు. నిత్యం వందల కిలోమీటర్లు ప్రయాణించే ప్రజాప్రతినిధులు వీలైనంత వరకు భారీ వాహనాల్లోనే ప్రయాణిస్తుంటారు. ఇంతకు లాస్య నందిత ప్రయాణించిన కారు ఎవరిది అన్నది ప్రశ్న. ఇంతకు ఆమె ఇంట్లో ఉన్న కారు ఎన్ని? ఇప్పుడు ప్రమాదానికి గురైన కారు ఆమెదేనా కాదా అన్నది ప్రశ్నగా మారింది. ఆమె కుటుంబ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత ఇంట్లో మొత్తం 3 కార్లు ఉంటాయని చెప్తున్నారు. ఒక కారు పాతదని దాన్ని వాడట్లేదని చెప్తున్నారు. మరో వాహనం ఉండగా తాజా వాహనం ఆమె బంధువులదిగా తెలుస్తుంది. ఎన్నికల వేళ కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కానీ అవసరాలకు పనికి వస్తుందన్న ఉద్దేశంతో కొత్త కారును తీసుకున్నట్లు చెప్తున్నారు. ఇదంతా ఒకటైతే ఇప్పుడు ప్రమాదానికి గురైన కారు ఆమెది కాదని చెప్తున్నారు. అయితే నందిత లాస్యకు ఉన్న అనుబంధంతో తెలిసిన ఆమె బంధువులు అభిమానంతో తమ తరపున కారును ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సదరు కారు యజమాని పేరు వేరే ఉన్నప్పటికీ వాటి లాజిస్టిక్స్ మాత్రం నందితానే చూసుకుంటారని చెప్తున్నారు. బడ్జెట్ పరిమితుల కారణంగా ఖరీదైన భారీ కారు కొనలేదన్న మాట వినిపిస్తుంది. ఆమె ప్రాణాలని బలి తీసుకున్న కారు ఆమె కుటుంబానికి చెందినది కాదన్న మాట బలంగా వినిపిస్తుంది. అంతేకాదు నల్గొండ సభ నుంచి తిరిగి వస్తున్న వేళలో ఆమెను పెను ప్రమాదం నుంచి తప్పించిన ఫార్చునర్స్లో ప్రయాణించిన ప్రాణముప్పు తప్పేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై అధికారులు కేసు నమోదు చేశారు. ఆమె సోదరి నివేదిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పటాన్చెరు పోలీసులు. 304A ICC సెక్షన్ కింద లాస్య PA ఆకాష్పై కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా కారు నడిపాడని లాస్య సోదరి నివేదిత ఫిర్యాదు పేర్కొందని తెలిపారు. అతివేగంగా కారు నడిపి ఎమ్మెల్యే లాస్య మృతికి కారణమయ్యాడని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అతివేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. ముందు వెళ్తున్న వేరే వాహనాన్ని లాస్య కారు ఢీకొట్టినట్లుందని, సీటు బెల్ట్ కూడా పెట్టుకున్నట్టే ఉందని పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపి త్వరలోనే ప్రమాదానికి గల కారణాలు వెలికి తీస్తానని అధికారులు వెల్లడించారు. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.